అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. శ్రీ వారాహి దేవి నవరాత్రులు ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉన్నాయో ప్రతి విషయం ఈ వీడియోలో ఉంటుంది. పూర్తిగా చూడండి. వారాహి దేవి నవరాత్రులు ఏ రోజు నుండి ఏ రోజు వరకు అనంటే 15వ తారీఖు 7వ నెల 2026 నుండి 23వ తారీఖు 7వ నెల 2027 బుధవారం నుండి గురువారం వరకు, ఆషాఢ శుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు ఉన్నాయి. ఉపనయనం లేని వాళ్ళు, పూర్వ సువాసినులు, బ్రహ్మచారులు వారాహి దేవి నవరాత్రులు చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చండి. పితృదేవతలు తిథి అంటే ఆ రోజు పితృదేవతలను కూడా పూజించుకోవచ్చు. 9 రోజులు కుదరకపోతే ఎలా అంటే ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు పూజ చేసుకోవడం చాలా మంచిది. నవరాత్రులు ముగిసిన తర్వాత అమ్మవారి పటం ఏం చేయాలి అంటే, నవరాత్రులు ముగిసిన తర్వాత కూడా అమ్మవారి పటాన్ని ఇంట్లో మందిరంలో, పూజా మందిరంలో పెట్టుకోవచ్చు. లేదు పూజా మందిరంలో స్పేస్ లేదు అని అనుకుంటే ఇంట్లో భద్రపరిచి పెట్టుకోవచ్చు. పూజ చేసుకునేటప్పుడు తీసుకొని మళ్ళీ పెట్టుకోవచ్చు. వారాహిదేవి చిత్రపటం లేకపోతే ఎలా అంటే ఏ అమ్మవారి ఫోటో అయినా పెట్టుకోవచ్చు. ఉపవాసం ఉండాలా, ప్రతిరోజు తలస్నానం చేయాలనంటే ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదండి. వీలైతే ఉండండి, లేదు శరీరం సహకరిస్తే మాత్రం ఉండండి, లేకపోతే మితంగా తింటే సరిపోతుంది. తలస్నానం వీలైతే తలస్నానం ప్రతిరోజు చేయండి. ఆరోగ్యపరంగా ఏమైనా సమస్యలు ఉంటే మొదటి రోజు మాత్రం ఖచ్చితంగా చేయండి. మధ్యలో మళ్ళీ ఎప్పుడైనా చేసుకుంటే సరిపోతుంది. ఇంతకుముందు ఎప్పుడు కలశం పెట్టుకోలేదు, ఈ సంవత్సరంలో పెట్టి పూజించుకోవచ్చానంటే తప్పకుండా పూజించుకోవచ్చండి. కలశం మీద ఉంచిన జాకెట్ ముక్కను ఏం చేయాలి అంటే కుట్టించుకోవచ్చు, లేదంటే పూజ సమయంలో మాత్రమే, లేదా దాన్ని దాచుకొని మళ్ళీ పూజకు వాడుకోవచ్చు. అమ్మవారిని ఏ పూలతో పూజించాలి అంటే ఎరుపు మందార పూలు, పారిజాతం, కదంబం, తామర, తుమ్మి, ఎర్ర గులాబీలు, తమలపాకులతో పూజించాలి. పువ్వులు లేకపోతే అందుబాటులో ఏ పూలతో అయినా పూజించుకోవచ్చు. అసలే దొరకకపోతే అక్షింతతోనైనా కూడా పూజ చేసుకోవచ్చు. కందదీపం ఖచ్చితంగా 9 రోజులు పెట్టాలా అని అంటే అవసరం లేదండి. పంచమి తిథి రోజున పెడితే సరిపోతుంది. కంద లేకపోతే కొబ్బరి దీపమైనా పెట్టుకోండి, వీలైతేనే పెట్టుకోండి, లేకుంటే అవసరం లేదు. ఎలాంటి పనులు చేయాలి అని అంటే ఏమి చేయాలి ఏమి చేయకూడదు అంటే చెడు మాటలు మాట్లాడకూడదు, చెడు ఆలోచనలు రాకుండా చూసుకోవాలి. పందులు కనుక వస్తే తరిమి కొట్టకూడదు. శుభ్రమైన బట్టలు ధరించాలి. పూజలో ద్రవ్యలోపం ఉంటే బాధపడకూడదు, ఎంతలో ఉంటే అంతలో చేసుకోండి. గర్భవతులు పూజ చేయవచ్చానంటే గర్భవతులు చేయవద్దు. ఒకవేళ చేసుకోవాలి అని అనుకుంటే తన భర్తతో చేయించుకోవచ్చు. 1 సంవత్సరం చేస్తే జీవితాంతం నవరాత్రులు చేయాలనంటే అవసరం లేదు. ఎప్పుడు వీలైతే వీలైనంత వరకు చేసుకోవడం చాలా మంచిది. ఏటి సూతకం ఉన్నవాళ్ళు రజస్థల సమయంలో, అశౌచంలో ఈ పూజ ఎప్పుడు చేసుకోవద్దండి. మాంసాహారం తినచ్చా అంటే తినవద్దు. వీలైనంత వరకు ఉల్లి వెల్లుల్లి కూడా మానేయండి ఈ 9 రోజులు. ఈ పూజకు అనువైన సమయం ఎప్పుడు అంటే తంత్రశాస్త్రం ప్రకారం రాత్రి వారాహి అమ్మ పూజకు చాలా అనువైన సమయం. రాత్రి పూజకు కుదరకపోతే వారాహి కవచం ఉదయం చదువుకోండి. ప్రసాదంగా ఏం నివేదించాలి అనంటే బెల్లం పానకం కంపల్సరిగా 9 రోజులు అమ్మవారికి నివేదించండి. దానిమ్మ గింజలు, డ్రై ఫ్రూట్స్ కానీ, బియ్యంతో వండిన వంటకాలు, ఏవైనా పండ్లు పెట్టండి. ఈ వారాహిదేవి నవరాత్రులు జరుపుకోవడం వల్ల లాభాలు ఏంటి అంటే ఉద్యోగం, వివాహం, కోర్టు కేసులు, శత్రుబాధలు, వ్యాపార అభివృద్ధి, దోష నివారణ, కుటుంబ సమస్యలు, వ్యవసాయం, పంటలకు చాలా అద్భుతంగా అమ్మవారి పూజ పనిచేస్తుంది. అమ్మవారు ఎప్పుడైనా పూజ చేసుకోండి. అమ్మవారికి సంబంధించిన స్తోత్రాలు పారాయణం చేసుకోండి. ఈ 9 రోజులు 9 రూపాల్లో పూజించాలనంటే అవసరం లేదండి. క్షవరం గోర్లు కత్తిరించుకోవద్దు. నవరాత్రులు ఖచ్చితంగా చేయవలసినవి దీపారాధన, కుంకుమార్చన, నైవేద్యం సమర్పించుకోవాలి అమ్మవారికి. వారాహి స్తోత్రం పఠనాలు, పారాయణాలు కంపల్సరిగా చేయాలి. ఇంట్లో వారాహి హోమం చేయించుకోవచ్చానంటే
పురోహితుల్ని పిలిపించుకొని చేయించుకోవచ్చు. కలశం ఖచ్చితంగా పెట్టుకోవాలనంటే ఖచ్చితంగా పెట్టడం అవసరం లేదు, ఆనవాయితీ ఉంటే పెట్టుకోండి. గండ దీపం అంటే అఖండ దీపం పెట్టుకోవచ్చానంటే అవసరం లేదు, నిత్య దీపారాధన చేసుకుంటే సరిపోతుంది. దీపారాధనకు ఏ నూనెను వాడాలి అనంటే ఆవు నెయ్యి కానీ నల్ల నువ్వుల నూనె కానీ ఆవ నూనె కానీ పెట్టుకోవచ్చు. వ్యవసాయం అభివృద్ధికి ఏం చేయాలి అనంటే వ్యవసాయం పనిముట్లు అమ్మవారి ముందు పెట్టుకొని కూడా పూజ చేసుకోవచ్చు. యంత్రాలు విగ్రహాలు పెట్టి పూజించవచ్చానంటే పెట్టుకోవద్దు. అమ్మవారి బీజాక్షరాలు ఇంట్లో చదవవచ్చానంటే గురూపదేశం ఉంటే చదువుకోవచ్చు. ఉపదేశం లేకపోతే అమ్మవారి స్తోత్రాలు పారాయణం చేసుకుంటే సరిపోతుంది. ఏదైనా సంకల్పంతో కనుక పూజ చేయాలనుకుంటే ఒక మట్టి కుండలో నవధాన్యాలు పోసి ప్రతిరోజు 9 రోజులు అమ్మవారి ముందు పెట్టి కొన్ని నీళ్లు పోసుకోండి. ఆ 10వ రోజు వరకు మొలకలు వస్తాయి, అవి ఆవుకు తినబెట్టండి. షోడశోపచార పూజలో మనము సమర్పించే తాంబూలం ప్రతిరోజు అమ్మవారికి సమర్పించాలంటే అందుబాటులో ఉంటే సమర్పించుకోండి, లేదంటే అక్షింతలతో అయినా కూడా సరిపోతుంది. ఉద్వాపన ఏ రోజు చెప్పుకోవాలి అనంటే 9 రోజులు అమ్మ పూజ పూర్తయ్యాక చెప్పుకోవచ్చు. ఒకవేళ శుక్రవారం మంగళవారం వస్తే మాత్రం ఆ రోజు అమ్మవారిని కదపకండి. శనివారం రోజు అమ్మవారి ఉద్వాపన చెప్పి అమ్మవారిని పీఠాన్ని కదిలించుకోండి. అమ్మవారి స్తోత్రాలు ఏం పఠించాలి అనంటే లలిత సహస్రనామం కానీ వారాహి ద్వాదశ నామాలు కానీ ఆదివారాహి స్తోత్రం కానీ లలిత అష్టోత్తరాలు కానీ వారాహి అమ్మవారి అష్టోత్తరం కానీ పారాయణం చేసుకోండి. అమ్మవారి అనుగ్రహం ఉంటుంది. వారాహిదేవి నవరాత్రుల్లో ఇంకా ఏం చేయాలి అనంటే ప్రతిరోజు ధూపం వేయాలి, పూజ ద్రవ్యాలు శుభ్రంగా ఉంచుకోవాలి, సువాసన వచ్చేలా చూసుకోండి. ప్రతిరోజు ఒకే సమయానికి పూజను ముగించాలి, మొదలుపెట్టి ముగించుకోండి. పూజ విధి తెలియని వారు నండూరి శ్రీనివాస్ గారి వీడియో ఉంటుంది, అది చూసి చేసుకోండి. వీడియో స్తోత్రాల్లో పాటు లలిత దుర్గా శ్యామలాదేవి అమ్మవారి స్తోత్రాలు కూడా పారాయణం చేసుకుంటే చాలా మంచిది. ఇల్లు శుభ్రంగా ఉండేలా చూసుకోండి. ఇంట్లో అంటుముట్టు కలవకూడదు. అమ్మవారి విగ్రహాలు యంత్రాలకు దూరంగా ఉండండి. పూజలో మట్టి పాత్రలు ముంతలు ఉండేలా చూసుకోండి, చాలా ఇష్టము అమ్మవారికి. ప్రమిదలు శ్రేష్టం, నైవేద్యం మట్టి పాత్రలో నివేదిస్తే ఇంకా కొంచెం చాలా మంచిది. వారాహిదేవి నవరాత్రులు ఖచ్చితంగా చేసుకోవాలి అన్న నియమం ఏమీ లేదు, చేసుకుంటే మాత్రం చాలా మంచిది. అమ్మవారి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. రోజు చేసుకుంటే పూజలాగా చాలా మంచిది. ఎల్లవేళలా అమ్మవారు కాపాడుతుంది. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.